యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా రామ్ చరణ్ వీళ్ళిద్దరు కలిసి నాటు నాటు పాటకు ఏ విధంగా పోటీ పడ్డారు అనేది మరి అందరం చూసినవాయే కల్లారా. ఇక ఇప్పుడు అటువంటి పాట ఒకటి ఉన్నదని థియేటర్లో విడుదల చేసేంత వరకు మరి అందరికీ తెలియకపాయే. ఒక్కసారి థియేటర్లో ఆ పాట వచ్చిందంటే ఇక చాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేటట్టుగా థియేటరే దద్దరిల్లిపోయేటట్టుగా చేసిరు. మళ్ళా ఇక అసలు వీళ్ళిద్దరి మధ్యలో గంతటి పోటీ అయితే ఎవరు అంచనాలు గిట్లా చేసి ఉండరు. మళ్ళా సైన్మాకు గా పాట గిట్లా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నదంటే మామూలు విషయం ఏంది. మళ్ళా తెలుగు చిత్ర పరిశ్రమలకు వెళ్ళి ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే ఎంతటి సంచలనం సృష్టిస్తారనేది ప్రపంచానికే చాటి చూపించిండు రాజమౌళి. ఇప్పుడు గస్ వంటి నాటు నాటు మాస్ పాటనే రితిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్యలో ఉండబోతున్నదా అని అంటే గట్లనే కనబడుతున్నది. ఇక ఒక్కసారి థియేటర్లో గదే మాస్ పాట మళ్ళా రిపీట్ అయితే ఇట్లా ఇంకో రకంగా ఈసారి మూత మోగిపోవడం ఖాయం అనే మాట అయితే వినబడుతున్నది. ఎందుకనంటే ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రితిక్ రోషన్ కలిసి మన హిందీలా వాటు అనే సైన్మాల అయాన్ ముఖర్జీ దర్శకత్వంలా చేస్తున్నాడు అన్న సంగతి మన అందరికీ ఎరకబట్టే. ఇప్పుడు ఆ సైన్మా కొంత భాగం షూటింగ్ ఇట్లా పూర్తి చేసుకున్నారంట. ఇక తాజాగా ఎన్టీఆర్ దేవర ప్రమోషన్ల భాగంగానే ఈ సైన్మా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు బయట పెట్టిండట. గది ఏందనంటే ఇక వాటు సైన్మా అద్భుతంగా దిమ్మ తిరిగేటట్టుగా ఉండబోతున్నది. ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని ఒక కొత్త అనుభూతినిచ్చేటటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయని చెప్పుకొచ్చిండు. అంతేకాదు మా ఇద్దరి మధ్య ఒక పాట గిట్లా ఉన్నదని ఒక సూచన అయితే ఇచ్చిర్రంట. మళ్ళా ఆ పాట గిట్లా పురాతన కాలానికి చెందేటట్టుగా ఉంటుందని ఆయనతో చెప్పుకొచ్చిండు. మళ్ళీ ఇదంతా చూస్తుంటే నిజంగానే ఆ పాట ఎట్లుంటుందని అందరైతే మస్తుగా ఎదురు చూస్తున్నారంట. ఇక ఇంతకంటే నేను ఏమో అడగకూరి నేను బయట పెట్టలేను సైన్మా గురించి అని ఇట్లా చెప్పిండంట. ఇక ఒకవేళ బయట పెడితే ఆదిత్య చోప్రా ఇక నా సంగతి చూస్తాడు తర్వాత ఏంది అనేది చిన్నపాటి చమత్కారం ఇట్లా చేసిండంట. ఇక చూసిరా ఇప్పటి వరకు వాటు సైన్మా గురించి మన హిందీ మీడియానే చాలా వరకు చూసినాం కానీ మన తెలుగులో ప్రచారం అయితే జరగలేదు. ఇప్పుడు ఈయన మాటలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయంట. కనుక ఇప్పుడు తెలుగులో ఇట్లా వార్టుకు సంబంధించి ఎన్నో విషయాలు ఇంకా మంచిగా సందడి పెరుగుతుంది అని చెప్పడం ఖాయం అనే మాట అయితే వినబడుతున్నది. ఇక మీరు ఇట్లా ఏమంటారు? ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో గిస్వంటి పాట ఏదైనా పెడుతున్నారు అని అంటే వాళ్ళిద్దరు రేంజ్కి తగినట్టుగా ఉంటుందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుకుని అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.